మహేష్ బాబు రాజమౌళి సినిమాకి గ్యాప్ వచ్చిందా? కావాలనే గ్యాప్ తీసుకున్నారా? కెన్యాలో జరగాల్సిన షూటింగ్ అక్కడి పరిస్థితుల రీత్యా క్యాన్సిల్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పరిస్థితులు అనుకూలించకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది అనుకుంటున్నా అసలు మ్యాటర్ మరొకటి ఉందట. అదేంటో చూద్దాం. షూటింగ్ ఒకసారి బ్రేక్ పడితే పట్టాలెక్కడం చాలా కష్టం. రాజమౌళి మహేష్ మూవీ విషయంలో ఇదే జరిగింది. జూన్ లో మొదలు కావాల్సిన కెన్యా స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో భద్రతా కారణాల రీత్యా వెళ్లకపోవడమే మంచిదని చిత్ర యూనిట్ భావించింది. కెన్యా ప్లేస్ టాంజానియాతో భర్తీ చేస్తున్నాడు రాజమౌళి. అయితే షూటింగ్ వెంటనే మొదలు కాదట. 3 నెలలుగా షూటింగ్ లేకపోయినా రాజమౌళి మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడు. ఎప్పుడు ట్రెండ్ ను సెట్ చేసే జక్కన్న ఈసారి ట్రెండ్ ను ఫాలో కావడం షాక్ ఇస్తోంది. హనుమాన్, కల్కిలా మైథలాజికల్, స్పిరిచువల్ రూట్ లో కథను చెక్కుతున్నాడట. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. మహేష్ తో తీసే పాన్ ఇంటర్నేషనల్ మూవీని కూడా ఇదే లైన్ తో తీస్తున్నాడన్న కొత్త కథ వినిపిస్తోంది. స్పిరిచువల్ టచ్ కోసం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తున్నాడని తెలిసింది. కెన్యా స్కెడ్యూల్ వాయిదా పడిందన్న న్యూస్ వచ్చినా ఇంటర్నల్ గా కథను చెక్కే పనిలో జక్కన్న ఉన్నాడట. సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ సినిమాను ట్రైలర్ పార్ట్ గా వాడుకుంటున్నాడా అనిపిస్తోంది. మహాభారతం తీసి రిటైర్ అయిపోవాలి అన్నది రాజమౌళి కల. మహేష్ మూవీతో మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో రాజమౌళి తన డ్రీమ్ ఎలా ఉంటుందో మహేష్ మూవీలో చూపిస్తాడన్నమాట. రజనీకాంత్ సినిమా అంటే మరెవరూ కనిపించరు. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతగా పర్ఫార్మ్ చేసినా అందరినీ తన స్టైల్తో డామినేట్ చేసేసి సినిమా సక్సెస్ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు. రజనీకాంత్కి వచ్చే క్రేజ్తో పోల్చుకుంటే డైరెక్టర్కి వచ్చేది తక్కువే. కానీ కూలీ హిట్ అయితే ఆ క్రెడిట్ సూపర్ స్టార్ కు దక్కకుండా అడ్డుపడేది ఎవరు? చూద్దాం. కూలీ సినిమా కోసం కొన్ని అద్భుతాలే జరిగాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి 88లో హీరోగా మారిన అమీర్ ఖాన్ తన 37 ఏళ్ల కెరియర్ లో ఇంతవరకు సౌత్ సినిమాలోకి అడుగుపెట్టలేదు. ఫస్ట్ టైం కూలీతో గెస్ట్ రోల్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 39 ఏళ్ల క్రితం విక్రమ్ తో హీరోగా పరిచయమై నాగార్జున మొదటిసారి కూలీ కోసం విలన్ గా మారాడు. కూలీలో స్టైలిష్ విలనిజం కోసం నాగ్ ను ఊహించుకున్నాడు లోకేష్. అయితే అంత తేలిగ్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు నాగ్. 6 సార్లు లోకేష్ తో కథా చర్చల తర్వాత 7వ సిట్టింగ్ లో మాత్రమే ఓకే చేశాడు. తన కెరియర్ లో ఎక్కువ టైం తీసుకుని ఓకే చేసిన యాక్టర్ నాగార్జున అని చెప్పాడు లోకేష్. కథ విన్న తర్వాత రజనీకాంత్ ఎలా ఒప్పుకున్నారని నాగార్జునకు డౌట్ వచ్చింది. నాగార్జున పోషించిన సైమన్ రోలే హీరోలా ఎలివేట్ అవుతుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పాడు నాగార్జున. నాగార్జున విలనిజం రజనీకాంత్ కు బాగా నచ్చేసింది. ప్రెస్ మీట్ కు రాలేకపోయిన రజనీకాంత్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విలనిజం పై ప్రశంసలు కురిపించారు. ఇంత బాగా చేయగలనా అనిపించిందన్నాడు సూపర్ స్టార్. చిన్న చిత్రమైన పెద్ద సినిమా అయినా ఏది అనుకున్న బడ్జెట్ తో పూర్తి కావడం లేదు. టెక్నికల్లీ బ్రిలియంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ మల్టీస్టారర్ మూవీగా తీసిన కూలీని అనుకున్న బడ్జెట్ కంటే 5 కోట్లు తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం విశేషం. శ్రీలీల వేరే లాంగ్వేజ్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కెరియర్ మొదట్లో వచ్చిన ఛాన్స్ కావడంతో ₹1 కోటి తీసుకుంది. అదే సినిమాలో ఐటమ్ సాంగ్ వస్తే 3 కోట్లు డిమాండ్ చేసింది. శ్రీలీలకు వరంగా మారిన ఆ ఐటమ్ సాంగ్ ఏంటో చూద్దామా. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే 2 బెనిఫిట్లు. 1+1 ఆఫర్ అన్నమాట. ఐటమ్ గర్ల్ కోసం మరొక స్టార్ హీరోయిన్ ని వెతుక్కోవాల్సిన పని లేదు. హీరోయిన్ గా ఐటమ్ గర్ల్ గా ఈ అమ్మడికే డ్యూయల్ రోల్ కట్టబెడుతున్నారు. దీంతో భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట శ్రీలీల. హీరోయిన్ గా పెళ్లి సందడి, ధమాకాతో వరుస హిట్స్ కొట్టిన శ్రీలీల హీరోయిన్ గా బిజీ అయింది. కిసికి సాంగ్ తో ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిందన్న మాటే గానీ గుంటూరు కారంతో అనఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. పుష్ప 2లో కిసికి సాంగ్ ఈ అమ్మడికి పాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకొచ్చింది. కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా 2 ఏళ్ల క్రితమే మొదలై రీసెంట్ గా రిలీజ్ అయింది. ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఐటమ్ గర్ల్ గా చాలా మంది బ్యూటీస్ ని అనుకున్నా చివరికి హీరోయిన్ శ్రీలీలతోనే ఈ సాంగ్ చేయించారు. ముందుగా చేసుకున్న ఈ అగ్రిమెంట్ లో ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తాల్సి రావడంతో అదనంగా 3 కోట్లు తీసుకుందని టాక్. వైరల్ వయ్యారి అంటూ ఈ పాటను రిలీజ్ కి ముందు షూట్ చేశారు. వయ్యారి సాంగ్ లో కిరీటి, శ్రీలీల పోటీ పడి మరీ స్టెప్పులేశారు. హీరో ఎనర్జెటిక్ డాన్సర్ కావడంతో గతంలో ఏ సినిమాకు కష్టపడినంతగా శ్రీలీల శ్రమించాల్సి వచ్చిందట. జూనియర్ లో ఈ అమ్మడి క్యారెక్టర్ చూస్తుంటే శ్రీలీల అంటే డాన్సులకే పరిమితమా? ఏ రోల్ చేసినా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదా? కెరియర్ కు యూజ్ అయ్యే మూవీ ఒకటి చేయలేదా అనిపిస్తోంది.
ఫ్లాపుల మీద ఫ్లాపులు. శ్రీలీల కెరియర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప చెప్పుకోవడానికి 3వ హిట్ పడలేదు. ఆ మధ్య వచ్చిన జూనియర్ కూడా ఫ్లాపే. భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుసగా ఇది 5వ ఫ్లాప్. గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ వంటి డిజాస్టర్స్ తో ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోవడం లేదు. మరి కలిసొచ్చిన రవితేజ మాస్ జాతర సక్సెస్ తీసుకొస్తుందేమో చూడాలి. బాలీవుడ్ థియేటర్స్ లో మళ్ళీ సందడి స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ మూవీ లేక వెలవెలబోయిన బాక్స్ ఆఫీస్ కోలుకుని కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కొత్త సినిమాలు ఎన్నొచ్చినా సందడంతా ఆ 2 సినిమాలదే. బాలీవుడ్ కు భారీ లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రాలేంటో చూద్దామా? హైప్ లేని సినిమాలు హిందీ ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాయి. యూత్ఫుల్ లవ్ స్టోరీ సయారా 300 కోట్ల క్లబ్ లోకి చేరి అందరికీ షాక్ ఇచ్చింది. అహన్ పాండే, అనిత్ పడ్డా జంటగా మోహిత్ సూరి డైరెక్షన్ లో రూపొందిన సయారా ఇంటెన్స్ లవ్ స్టోరీగా హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. జూలై 18న రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా 300 కోట్ల మార్కు దాటింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ మూవీ మహావతార నరసింహ అయితే తెలుగు, కన్నడ కంటే హిందీలో బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమాను 4 కోట్లు కమితే 11 కోట్లు తీసుకొచ్చింది. హిందీలో అయితే ఏకంగా 65 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఆదివారం కలెక్షన్స్ తో 100 కోట్ల మార్కు దాటి 105 కోట్లకు చేరుకుంది. అత్యధిక వసూలు రాబట్టిన యానిమేషన్ సినిమాగా సరికొత్త రికార్డుని సాధించగా లాంగ్ రన్ లో 200 కోట్ల మార్కు దాటే ఛాన్స్ లేకపోలేదు. సయారా, మహావతార నరసింహ ముందు కొత్త సినిమాలు నిలబడలేకపోయాయి. హిట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ సన్ ఆఫ్ సర్దార్ 2 తీసిన అజయ్ దేవ్గన్ కు చుక్కలు కనిపించాయి. టికెట్ రేట్లు తగ్గించిన ఆడియన్స్ పట్టించుకోలేదు. నెగిటివ్ రేటింగ్స్ తో సన్ ఆఫ్ సర్దార్ 2 చేతులెత్తేసింది అనుకుంటే పాజిటివ్ టాక్ వచ్చిన ధడక్ 2 మంచి వసూలు రాబట్టలేకపోయింది. 3 రోజుల్లో 12 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. సిద్ధార్థ్ చతుర్వేది, తృప్తి దిమ్రి లీడ్ రోల్స్ పోషించిన ధడక్ 2ని మరో లవ్ స్టోరీ సయారాతో పోల్చుకుని చూడడంతో వెనకబడిపోయింది. వీరమల్లు ఫ్లాప్ ఎఫెక్ట్ ఓజీపై పడిందా? చూస్తుంటే ఆ ప్రభావం ఉంది అనిపిస్తోంది. మెగా డిజాస్టర్ హరిహర వీరమల్లు తర్వాత పవన్ సెప్టెంబర్ 25న ఓజీతో ముందుకొస్తున్నాడు. ఫస్ట్ సింగిల్కి వచ్చిన వ్యూస్ నిరాశపరిచిన రికార్డు ఎలా బ్రేక్ చేయగలిగాడు? 10 మిలియన్ వ్యూస్ రాని ఓజీ పగలగొట్టిన రికార్డు ఏంటి చూద్దాం. స్టార్ హీరో సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ లిరికల్ వీడియో ఏదొచ్చినా మినిమం 10 మిలియన్ వ్యూస్ వస్తాయి. అయితే మెగా పవర్ స్టార్ ఆ క్లబ్ లో చేరకపోవడం షాక్ ఇచ్చింది. ముందు నుంచి మంచి హైప్ ఉన్న ఓజీ ఫస్ట్ సింగిల్ వ్యూస్ 10 మిలియన్ దాటలేదు. 6.22 మిలియన్ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓజీ ఫస్ట్ సింగిల్ 6.22 మిలియన్ వ్యూస్ మాత్రమే దాటినా లైక్స్ విషయంలో రికార్డ్ బ్రేక్ చేసింది. అంచనాలు మించిపోయి 8,30,30,000 లైక్స్ తో ఊచకొత్తుకొస్తుంది. టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో కొత్త లైక్స్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. 806K లైక్స్ తో సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ పేరు మీదున్న రికార్డ్ ను ఓజీ బ్రేక్ చేసింది. అదేంటో గానీ క్రేజీ మూవీస్ కు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో వ్యూస్ రావడం లేదు. సూపర్ స్టార్ కూలీ తెలుగు ట్రైలర్ ను పక్కన పెడితే తమిళ ట్రైలర్ కు 24 గంటల్లో 13 మిలియన్స్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. అయితే 6,73,000 లైక్స్ రావడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.